హలో బడీస్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే కౌడనహల్లి లేక్ 55 ఎకర్స్లో ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఎంట్రీ. ఇప్పుడు ఏంటంటే మన సైన్ బోర్డ్స్ ఏమి ఉన్నాయని చూపించడానికి. ఇది వచ్చేసి లవర్స్ కోసం అనమాట. ఎక్కడ పడితే అలా ఉండకూడదు, డీసెంట్గా ఉండాలని చెప్తున్నారు. ఈ చెత్త గురించి చెప్తారు. ఈ చెత్త ఎక్కడి నుంచి వచ్చిందో చూపిస్తుంది చూడండి. ఇది రైట్ సైడ్కి వస్తే అక్కడ పక్కన లోపల నీళ్ళు ఉన్నాయి చూసారా. ఈ నీళ్ళలో ఉన్న చెత్త ఇది నియర్ బై ఏరియా నుంచి మొత్తం ఇక్కడ వచ్చేది ఇక్కడ నుంచి బయట తీసి పడేశారు అనమాట. సో క్లీన్గా ఉంచుకోవాలి. దీని నుంచి తర్వాత చెప్తాను. ఇంకోటి వచ్చేసరికి పాములు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. బుషెస్, హోల్స్, అంకుల్ జాగ్రత్త. సో మన కోసం అంటే పూలు చెట్లు ఏం పెక్కకుండా ఇంటికి తీసుకెళ్ళవద్దు ప్లీజ్. సో జనాలు ఉంటారు కొంతమంది, పూలు ఇంటికి తీసుకెళ్తారు, చెట్లు ఇంటికి తీసుకెళ్తే బాగుంటాయండి. సో కుక్కలు నాట్ అలౌడ్ ఇక్కడ. మన పెట్స్ అయిన తీసుకెళ్ళకూడదు. సో జాగ్రత్తగా ఉంటే అక్కడ ఉన్న కుక్కలు కరుస్తాయి అనమాట కుక్కల్ని. ఇదిగో చూసారు ఇందాక ఈ పూలు, ఇలాంటి పూలు ఉంటాయి. కొంతమంది చెంగులు వేసుకొని వచ్చేసి ఇంకా చెంగు మొత్తం నింపుకొని వెళ్ళిపోతారు అనమాట. సో ఇందాక ట్రాష్ ఎక్కడ పడితే అక్కడ గార్బేజ్ చేయకూడదు, నీట్గా ఉంచుకోవాలి మన లేక్ని. సో సిగరెట్ అయితే తాగకూడదు ఇక్కడ. ఇంకొంతమంది ఉంటారు చూసి వెళ్దాం బయటికి దూకెళ్దాం అనుకుంటే అలా దూకకూడదు అనమాట, ఇరక్కొడతారు కాళ్ళు. జాగ్రత్తగా ఉండాలి. ఇందాక చెప్పే కదా చాలా అంటే చాలా. ఇందాక సేమ్ ఇది పాము ఉంది, ఎక్కడ ఉంటే పాములు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చేసరికి ఇందాక సేమ్ రిపీటెడ్. ఎక్కడ పడితే అక్కడ లవ్ ఇవ్వు అని ఉండకూడదు, ఆల్కహాల్ తాగకూడదు, మద్యం సరదాగా ఉందని చెప్పి ఒక సిట్టింగ్ వేస్తే ఈ విమానం మోదం అభివృద్ధి. సో యాజ్ సైన్ బోర్డ్స్ అంతా అయ్యే మ్యాక్సిమం మీకు తెలిసినయే. బట్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి వర్కౌట్, ఎక్కడ పడితే అక్కడ వర్కౌట్ చేయొద్దు. ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉన్నాయని చెప్పి పోకూడదు. సో సేమ్ ఇందాక చూపించింది అది చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది. అక్కడ రైట్ సైడ్కి వచ్చేసరికి కిడ్స్ ప్లేస్ అనమాట. సో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఇప్పుడు పర్ల కొద్దిగా నీట్గా, అంతకుముందు అయితే మరీ ఘోరంగా ఉండేది అనమాట. అటు కొద్దిగా నీట్గా కట్టారు. సో డస్ట్ ఏమైనా వస్తాయి, బాగుంది కొద్దిగా. ఇప్పుడు లేక్ అయితే బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అలా ఇంకా మనకి మెడిటేషన్ చేసుకోవాలంటే ఇక్కడ చూసారు బల్లలు. ఈ బల్లల మీద కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ ఒక బల్ల ఉంది, ఇటు సైడ్ ఒక బల్ల ఉంది. ఇవన్నీ కాదు, ప్రశాంతం కావాలనుకుంటే ఇదిగోండి. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసాక ఈ హట్లోకి వెళ్ళి లోపల మెడిటేషన్ చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉండదు అనమాట. ఓ మార్నింగ్ ఒక బ్యాచ్ వచ్చేది, ఒక 5-6 ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటారు. మనం కూడా చేసుకుంటా చూడండి. దీని లోపల మెడిటేషన్ చేసుకుంటే హాయిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. గాయస్ కమ్ విజిట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.